ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ పౌరులకి ప్రత్యేకంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పుల్లయ్య గారు, వారి కుమారుడు రాకేష్, వారి కోడలు రేవతి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్ వంగవీటి రామారావు గారు, మరి ప్రముఖులందరూ కూడా పెద్దలు కోదాడ నుంచి డాక్టర్ సుబ్బారావు గారు, చాలామంది ప్రముఖ పౌరులున్నారు. మరి మీరందరూ మీడియా మిత్రులు, ఎస్పీ గారు, అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పుల్లయ్య గారితో నాకున్న ఒక 30 ఏళ్ళ అనుబంధంతో నాకు యాక్చువల్లీ వాస్తవంగా ఇప్పుడు ఢిల్లీ పోవాలి, కానీ ఇక్కడ వారి ప్రోగ్రాంకి హాజరయ్యే విధంగా నేను నా ప్రోగ్రాం అడ్జస్ట్ చేసుకొని ఉదయం హైదరాబాద్ 5:30 నుంచి 5:30 బయలుదేరి రావడం జరిగింది. అంటే అది ఏం చెప్తున్నా అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. సూర్యాపేట్ నడిబొడ్డున ఏర్పడుతున్న ఈ ఆర్ఆర్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ మెడిసిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కావడం సూర్యాపేట్ పట్టణంలో మరి ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ రాకేష్ గారికి, డాక్టర్ రేవతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. తప్పనిసరిగా ఈ మెడికల్ సెంటర్ ద్వారా జనం అందరికీ, ప్రజలందరికీ కూడా మేలు కలగాలని చెప్పి ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మై బెస్ట్ విషెస్ ఈ ఓనర్స్కి, మరి వీరందరికీ కూడా, మరి పుల్లయ్య గారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇంకొక ముఖ్యమైన ప్రకటన, 25వ తారీఖున శనివారం హుజూర్ నగర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ, అదేవిధంగా సింగరేణి, కోలరీస్, కోల్కతా వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో హుజూర్ నగర్ పట్టణంలో సుమారు 150 ప్రముఖ కంపెనీస్ పార్టిసిపేట్ అవుతూ, రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈ శనివారం 25వ తారీఖున హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళాకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి, అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మరి నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మా అంచనాల్లో 2000 నుంచి 5000 ఉద్యోగ అవకాశాలు, ఆఫర్ లెటర్స్ ఆ రోజు ఇవ్వబడతాయి. సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైనా, పాలిటెక్నిక్ అయినా, ఫార్మా అయినా, మరి ఐటీఐ అయినా, ఇంటర్మీడియట్ అయినా, 10th అయినా, ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక అవకాశం కల్పించడానికి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా 150 కంపెనీలను ఆహ్వానించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన రాష్ట్రంలో, మన దేశంలో, మన సమాజంలో, మన జిల్లాలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యని కొంతలో కొంత పరిష్కారం చేయడానికి, కొంతమందికైనా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమ శాఖలో ఉన్న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మరియు సింగరేణి కంపెనీ ద్వారా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. మీరు విలేకరు మిత్రులను కూడా ఇదంతా దానికి బాగా పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నా. మరి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే ఎక్కువ మంది ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి
కోరుకుంటున్నాను. ఆ ప్రకటన ఇప్పుడు ముగిస్తూ పుల్లయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను.